శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెలిచెను. బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? బలవంతులుగా ఉండాలి. నెంబర్ 2 ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము నీలో నిలబడాలి. ఏం చేయబడాలి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ప్రతి ఒక్క మాట, దేవుని యొక్క ప్రతి ఒక్క వాక్యము నీ హృదయంలో రాయబడి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దుష్టుని జయించేలాగా నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే తీర్చిదిద్దుతాడు. దేవుడు యవనస్తులు బలవంతులుగా లేకుండా హీనులుగా ఉంటున్నారు. యవనస్తులు వాళ్ళ జీవితాలను దేవుని యొక్క వాక్యం ద్వారా నిలబడాలి. హల్లెలూయా. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే చాలా అంటే చాలా 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 బాధపడతాడు. దేవుడు చాలా 119వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువు. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడకని శుద్ధి చేసుకుంటారు? చెప్పాలి. దేని చేత దేవుడు యవనస్తులు వారి నడకను శుద్ధి చేసుకుంటారండి, క్లీన్ చేసుకుంటారు? చెప్పండి. దేవుని యొక్క వాక్యము చేతనే ఒక యవనస్తుడు పర్ఫెక్ట్గా ఉండగలరు. ఒక యవనస్తురాలు తమ యొక్క నడవడికని దేవుని కోసం ఏం చేస్తారు అంటే వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు నిన్ను సూటిగా అడుగుతా ఉన్నాడు. ఒకటే ఒక మాట, క్రీస్తులో నువ్వు బలవంతుడుగా ఉన్నావా, బలవంతురాలుగా ఉన్నావా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నదా లేదా? నెంబర్ 2. నెంబర్ 3, దుష్టుడు నీవు జయించగలుగుతున్నావా లేదా? యవనస్తుల యొక్క బలము వారికి అలంకారమైతే యవనస్తులు దేని చేత వారి యొక్క నడకను శుద్ధి చేసుకుంటారండి? దేని చేత? దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క మాటల చేత, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల చేత వారి యొక్క నడకను ఏం చేసుకుంటారు? శుద్ధి చేసుకుంటారు. మరి బలము కలిగి ఉండాలి అంటే ప్రార్థనా బలము నీలో ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా బలం ఉండాలి. శీతకోరం తినేసి బాగా పుష్టిగా ఉండేసేసి 6 ప్యాక్ తెచ్చుకొని శరీరాన్ని పెంచుకోవడం కాదు బలముగా ఉండడం అంటే. హల్లెలూయా. గాడ్ నెవర్ టాకింగ్ అబౌట్ దట్. దాని గురించి దేవుడు మాట్లాడట్లేదు. యవనస్తులు దేంట్లో బలంగా ఉండాలి? ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉండాలి? చెప్పండి. బలముగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ మోకరించి పరలోకానికి, ఆకాశానికి, భూమికి మధ్య ఉన్న భూమి మీద నీ యవన కాలమందు నీవు మోకరించి నీ బలాన్ని దేవుడికి ఇస్తావో, ప్రార్థన చేస్తావో, నీ సంఘం గురించి కావచ్చు, నీ తల్లిదండ్రుల గురించి కావచ్చు, నీ చదువుల గురించి కావచ్చు, నీకు సంబంధించిన దేని గురించి అయినా కావచ్చు కాక, నువ్వు ఎప్పుడైతే రోజుకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మోకరించి ఒక యవనస్తురాలుగా ఉన్న నీవు దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. హల్లెలూయా. 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 ఒక స్ట్రాంగ్ అయిన కొండలాగా దేవుడిని ఉంచుతాడు. ఒక స్ట్రాంగ్ అయిన బుల్డోజర్ లాగా దేవుడిని ఉంచుతాడు. ఒక స్ట్రాంగ్ అయిన కట్టడంలాగా దేవుడిని ఉంచుతాడు. ఒక స్ట్రాంగ్ అయిన ట్రీ లాగా దేవుడిని ఉంచుతాడు. నీ ఊరిలో నువ్వు చదువుకుంటున్న కాలేజ్లో, నువ్వు చదువుకుంటున్న
చేయాలండి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు బలముగా ఉండాలి. ఈ యవన కాలంలో తమ బలాన్ని చాలా మంది దేని ద్వారా పోగొట్టుకుంటున్నారంటే, మనం చూడండి, చాలా మంది సినిమాలు కానీ సీరియల్స్ కానీ బాక్స్ అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు దానికి బాక్స్ అయిపోతారో దేవుని యొక్క బలం నీలో ఉండదా? ఉండదు. అలాగే చాలా మంది పాపానికి బానిసలైపోతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపానికి బానిసైపోతాడో, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బలవంతుడుగా చూడాలి అనుకుంటే, దేవుడు ఒక బలవంతుడుగా చూడాలని నేను అనుకుంటే, కానీ ఈ రోజున బలహీనురాలుగా దేవుని యొక్క విషయంలో చాలా వీక్గా ఉంటున్నాం. అందుకనే దేవుడు నిన్ను వీక్గా ఉన్న నిన్ను బలంగా చేయాలని ఆశపడతావు. ఒక రోగం వచ్చిన కోడి ఎలాగైతే సన్నగా వీక్గా ఉంటుందో, ఈ రోజున దేవుడిలో ఉన్న యవనస్తులందరూ కూడా అలా ఉన్నారు. ఒక సింహం ఎలా బలంగా ఉంటుందో అలాగే దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. అందుకని నీలో ఉన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను చేసి చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, నీవు బలహీనుడు కాదు, నీవు బలహీనురాలు కాదు. కాలేజీలో అయినా, స్కూల్లో అయినా, ఉద్యోగం దగ్గరైనా, ఏదైనా పని చేసే దగ్గరైనా, ఊళ్ళో అయినా, గ్రామంలో అయినా, నీవు బలహీనుడు కాదు, బలహీనురాలు కాదు. నీలో దేవుడు బలాన్ని పెట్టాడు. ఆ బలాన్ని బయటికి తీయాలి. చదువులో, ఉద్యోగం చేసే దగ్గర, సమస్యలతో ఎదురాడి పోరాడేటప్పుడు జీవితంలో కలుగు పెడుతున్నా నీకు ఏం చేయాలి అంటే, వాటితో పోరాడటానికి దేవుడు నీకు ఏం పెట్టాడంటే బలము పెట్టాడు. సంసోను ఎంతమందికి తెలుసు? ఆయన బలం ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఎలీనా దగ్గర ఆయన బలం ఏమైపోయిందండి? పోగొట్టుకున్నాడు. 1000 మందిని చంపిన ఒక వ్యక్తి, 1000 మందిని హతమార్చిన ఒక వ్యక్తి, ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోయి 1000 ఏనుగుల కంటే బలమైన తన బలాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది అదే యవనస్తులు ఏమైపోతున్నారంటే త్రాగుడికి బానిసలైపోతున్నారు. యవనస్తులు ఏమైపోతున్నారంటే పోర్నోగ్రఫీకి బానిసలైపోతున్నారు. యవనస్తులు ఎలాగైపోతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుట్రాలకి, ఖైదీలకి, సారాకి, భ్రాంతికి, పాపము ఇళ్ళ వైపు, మృత్యు యొక్క ఇళ్ళ వైపు తిరుగుతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. యవనస్తులుగా ఉన్న వాళ్ళు చాలా మంది చేసేది ఏంటి అంటే, రోల్ మోడల్గా ఒక హీరోనో లేకపోతే ఒక పొలిటీషియన్ పెట్టుకుంటారు. ఒక రోజున ఒక ఆయన వాట్సాప్లో ఒక టీవీ చూశాను. ఎవరో ఒక సినిమా యాక్టర్ ఫేస్ పెట్టుకున్నాడు. ఒక ఎవరొచ్చు, నేను అడిగాను, నీ కోసం సిలువ వేయబడింది ఎవరో? ఆ సినిమా యాక్టరా లేకపోతే యేసు ప్రభువారా? ఎమ్మన్నే అన్నా నన్ను క్షమించాను అని చెప్పి ఫోటో తీశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నువ్వు రోల్ మోడల్గా ఉంచుకోవాలి? సినిమా యాక్టరా, హీరోయినా, పొలిటీషియనా? ఎవరిని రోల్ మోడల్గా ఉంచుకోవాలి? నజరేయుడైన యేసు ప్రభువారిని నీవు రోల్ మోడల్గా ఉంచుకోవాలి. ఆయన యొక్క చూపులను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క తలపులను, ఆయన యొక్క బోధనను, ఆయనకున్న బాడీ లాంగ్వేజ్, ఆయనకున్న అలవాట్లు, ఆయనకు సంబంధించిన
దేవుని యొక్క వాక్యము ఏమైనది? వెలుగు. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము. దేవుని యొక్క వాక్యము ఏంటిది? చుట్టే తేనె దారుల కన్నా మధురమైనది. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేయబడతాడో ఒక వ్యక్తి జీవింప చేయబడతాడు. ఆమె హల్లెలూయా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క వచనం నీ నోట్లో నిలవబడాలి. ఏం చేయబడాలి? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం, ప్రతి ఆజ్ఞ, అసలు బైబిల్ గ్రంథానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నీకు తెలియదు. కానీ ఈ రోజున మనకు తెలియదు. దావీదు అంటే ఎవరో తెలియదు, దానియేలు అంటే ఎవరో తెలియదు, యోసేపు అంటే ఎవరో తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్న యేసు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్లు కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. బైబిల్ గ్రంథం అసలు ఎందుకు మన చేతిలో ఉందో తెలియదు. ఈ రోజున ప్రతిరోజు ఆదివారం పూట లేకపోతే ఏదైనా ఒక ప్రత్యేకమైన గుడికప్పుడు బైబిల్ గ్రంథాన్ని మోసుకొని వస్తున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ చేతిలో ఉన్న ఒక వాక్యము నీ మీద ఏం చేయబడాలంటే కుమ్మరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీలోకి వస్తుందో, దేవాది యొక్క వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిస్తుంది. ఒక యవనస్తుడుగా, యవనస్తురాలుగా నువ్వు తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది ఏమిటి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రారంభించు. నువ్వు చదువుతున్న చదువుకు సంబంధించిన పుస్తకాల్లో నీకు జ్ఞానం అర్థం కాకపోవచ్చు, వాటి గురించి అవగాహన నీకు రాకపోవచ్చు, వాటిని ఎంత చదివినా నీకు గుర్తుండకపోవచ్చు, అవి అంతగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రతి ఒక్క మాట నిలబడడం చేయబడదు. అది నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు నుండి మీరు ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథాన్ని నూతనంగా స్టార్ట్ చేయండి. ఏం చేయండి? నూతనంగా స్టార్ట్ చేయండి. మత్తయి సువార్త నుండి స్టార్ట్ చేస్తారు, ఆది కాండం నుండి స్టార్ట్ చేస్తారు. ఎలాగైనా కానీ బైబిల్ గ్రంథాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు కూడా చదవడానికి ప్రారంభించండి. ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ, ఒకే ఒక్కసారైనా కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు గనక బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రారంభించి నీవు గనక ముగించగలిగినట్లయితే, నీవు గనక వాటిని చదివినట్లయితే ఆ లేఖనాల్లో ఉన్న వెలుగుని ఆవరిస్తావు. ఆ లేఖనాల్లో ఉన్న దేవుని యొక్క శక్తిని వెలుగుతావు. ఆ లేఖనాల్లో ఉన్న దేవుని యొక్క అభిషేకం నీ పైన, నీ కుటుంబం పైన, నీ జీవితాన్నే మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని తెలుసుకున్న కొత్తలో బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాను. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడి ఉంది, ఈ గ్రంథంలో ఏమున్నది, ఈ గ్రంథం నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ గ్రంథం గురించి నేను తెలుసుకోవాలన్న ఆసక్తితో రోజు కూడా మధ్యాహ్నం పూట 1 గంట నుండి 4 గంటల వరకు, 5 గంటల వరకు బైబిల్ చదివాను. మళ్ళీ అర్ధరాత్రి పూట 1 గంట నుండి మళ్ళీ 4 గంటల వరకు, అలాగా డే అండ్ నైట్, దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రారంభిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి స్టార్ట్ చేశాను, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను, ఎప్పుడైతే దేవుని యొక్క మాట
చేయకూడదు? దేవుడి యొక్క వాక్యాన్ని చదవడాన్ని ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు చెప్పాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా. నేను ఎలా పెట్టుకున్నానో తెలుసా? నా షెడ్యూల్లో ఎలా అయిపోతున్నారంటే దుష్టుని చేతిలో ఓడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేయబడుతున్నారండి? దుష్టుడి యొక్క చేతిలో ఓడిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఈ రోజున నేను నిన్ను బలము కలిగిన వ్యక్తిగా చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను బలమైన వ్యక్తిగా చేయబోతున్నాను. ఈ రోజున నువ్వు బలహీనుడిగా ఉండవచ్చు, నీవు బలహీనుడిగా ఉండవచ్చు, ఒకవేళ బలహీనురాలుగా ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యం నీలో నిలబడకపోవచ్చు.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ దేవుడికి స్తోత్రం కలుగుతారు. మాట దేవుడితో చెప్పండి. ఆఖరిగా యేసయ్యా నన్ను బలవంతురాలుగా చేయండి. నీ యొక్క వాక్యము నాలో నిలబడేలాగా చేయండి. దుష్టుని జయించే వ్యక్తిగా నన్ను చేయండి. అవును ప్రభా, ఈ యవన కాలాన్ని నేను సమర్పించుకుంటున్నాను. నీ యొక్క వాక్యాన్ని చదవడానికి, నీ మాటలు వినడానికి, నీ పలుకులను నా హృదయంలో రాసి పెట్టుకోవడానికి ఈ రోజున నా యవన కాలాన్ని నేను ఇస్తున్నాను ప్రభా. అన్న వారికి విడియాసాలను ఒకసారి దేవుడిలో ఎత్తి చూపించండి. ఈ రోజున నేను నా యవన కాలాన్ని దేవుడికి అర్పిస్తాను అన్నవారు ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ షో టు గాడ్. ఒకసారి విడియాసాన్ని ఎత్తి చూపిస్తారా? ఎవరైతే ఈ యొక్క వాక్యం ద్వారా ఈ రోజున పట్టబడి ఎస్ ప్రభా ఇక నుండి నేను నీ కోసం జీవిస్తాను, ఇక నుండి నేను నీ కోసం బ్రతుకుతాను, ఇక నుండి నేను నీ కోసం ప్రభా విశ్వాస సంబంధమైన జీవితంలో నేను ఉంటాను, విశ్వాస సంబంధమైన వ్యక్తిగా నేను జీవిస్తాను, ఒక బలవంతుడుగా నేను ఉండాలని ఈ యొక్క వాక్యం ముగించబడి ఉండవచ్చు, ఈ ప్రార్థన ముగించబడి ఉండవచ్చు. కానీ మీలో నుండి దేవుడు చాలా మందిని రాజకీయంగా మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. అనేక మందిని దేవుడు విదేశాలు తీసుకెళ్ళబోతున్నాడు. మిమ్మల్ని ప్రయోజకులుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు.
ఒక బలమైన సైన్యము ఈ ఒక సంఘంలో నుండి దేవుడు లేకపోతున్నాడు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ నన్ను గెల్చెను విడువకని కృపనాయన కురిపించినావయ్య నీ